కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమాతో వస్తేనే అదేదో అద్భుతంలా పండగ చేసుకుంటున్నారు అభిమానులు. అలాంటిది వాళ్ళ నుంచి 2 సినిమాలు వస్తే ఇంకేమైనా ఉందా? అయినా మన ఆశ కానీ అసలు ఇప్పుడున్న పాన్ ఇండియన్ ప్రపంచంలో ఏడాదికి 2 సినిమాలు సాధ్యమేనా అనుకుంటున్నారు కదా? సాధ్యమే. అదెలాగో ఈ స్టోరీలో చూద్దామా? పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత ఏడాదికి ఒక్క సినిమా కాదు 2-3 ఏళ్లకు గానీ ఒక్కసారి కనిపించట్లేదు మన హీరోలు. ఇలాంటి సమయంలోనూ ఏడాదికి 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. ఆయన ప్లానింగ్ కు మిగిలిన హీరోలంతా ఫిదా అవ్వడం తప్ప మరో ఆప్షన్ లేదంతే. 2024లో కల్కితో వచ్చిన ప్రభాస్ 2026లోనూ కుదిరితే 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్తో బిజీగా ఉన్నారు. మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. దీంతో పాటు హను రాఘవపూడి ఫౌజీ షూటింగ్ వేగంగానే జరుగుతుంది. ఈ 2 ఖచ్చితంగా ఏడాది గ్యాప్ లోనే రానున్నాయి. ఇక బాలయ్య సైతం 2025 సంక్రాంతికి డాకు మహారాజుగా వచ్చారు. ఇక సెప్టెంబర్ 25న దసరాకు అఖండ 2తో రానున్నారు. ఎన్నికల కారణంగా 2024లో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేకపోయారు బాలయ్య. అందుకే 2025లో ఆ గ్యాప్ భర్తీ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా జూన్ 12న హరిహర వీరమల్లుతో రానున్నారు. అలాగే సెప్టెంబర్లో ఓజీ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఓజీ చిత్రీకరణలోనే ఉన్నారు పవర్ స్టార్. ఇక జులై నుంచి ఉస్తాద్ కూడా మొదలు కానుంది. RRR తర్వాత అనుకోకుండా రామ్ చరణ్ కు భారీ బ్రేక్ వచ్చింది. మొన్న సంక్రాంతికి గేమ్ చేంజర్ తో వచ్చారీన. అయితే పెద్ది నుంచి బ్రేక్ రాకుండా చూసుకుంటున్నారు. మార్చి 27, 2026న పెద్దితో రానున్న చరణ్ అదే ఏడాది సుకుమార్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అలాగే నాని కూడా ఏడాదికి ఖచ్చితంగా 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.